మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులు ఓట్లు వేసి తమ నాయకుడిని ఎన్నుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, సమర్థ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు చూడొద్దు మళ్ళీ బయట అయితే ఓట్లాగా ఉండదు, రిగ్గింగ్ చేసినట్టు అయిపోయింది. 500 ఇచ్చి రెవెన్యూ మరి ఎట్లా ఇవ్వలేమి వేయలేదు కదా. స్టాంప్ అయిందండి. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇది విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు నిజమైన పోలింగ్ ఏ విధంగా ఉంటుందనేటువంటి దాంట్లో అవగాహన చేసేయడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనకు 2011 జనవరి 25 నుండి నేషనల్ ఓటర్ డేగా పరిగణించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మనకు 18 సంవత్సరాలు ఒక వ్యక్తి నిండినారో నిన్న తర్వాత కంపల్సరీ ఓటర్గా నమోదు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏవైతే మంచి వ్యక్తులను కూడా ఎన్నుకోవాలనేటువంటిది విద్యార్థులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా మనకు మంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను అంటే మాక్ పోలింగ్ను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు దీని ద్వారా అవగాహన ఏర్పడి ప్రజాస్వామ్యంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక అవగాహన విద్యార్థులకు రావడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.